నమస్కారం ఇది సంగతికి స్వాగతం. జీనోమ్ వ్యాలీ జీవశాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, శిక్షణకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన కేంద్రం. ఆసియాలోనే మొట్టమొదటి ప్రపంచ స్థాయి జీవ సాంకేతిక సమూహంగా, ఔషధ పరిశోధనా సంస్థల కేంద్రంగా భాసిల్లుతున్న ప్రాంగణం. పారిశ్రామిక విజ్ఞాన పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, బహుళ ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్ సెంటర్లకు నెలవు. 10,000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు సహా 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పతరువు. ఇక్కడి విజ్ఞాన ఫలాలు ప్రపంచవ్యాప్తంగా వికసిస్తున్నాయి. ఇక్కడ చేసిన 400కు పైగా పరిశోధనలకు పేటెంట్లు లభించాయంటే వారి ఘనత అర్థం చేసుకోవచ్చు. 300కు పైగా బహుళ జాతి సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ఉన్న ఈ ప్రాంగణంలో మరో కలికితురాయి చేరబోతోంది. భారతీయ వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో జీవ వైద్య పరిశోధన, జాతీయ వనరుల వ్యవస్థ ఏర్పాటు కానుంది. అత్యాధునిక పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటుతో విశ్వ యవనికపై మరోసారి జయకేతనం ఎగురవేయబోతున్న జీనోమ్ వ్యాలీ విజయ ప్రస్థానంపై ఒక అవలోకనం. నాడు చెట్లు, చేమలు, గుట్టలు, లోయల నడుమ ఉన్న ప్రాంతం. నేడు పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట, మెదక్ జిల్లా ములుగు మండలాల పరిధిలోని 1500 ఎకరాల్లో 16 ఏళ్ల కిందట జీనోమ్ వ్యాలీ ప్రారంభించారు. ఇక్కడ 200 ఎకరాల్లో ఐకేపీ నాలెడ్జ్ పార్కు, 300 ఎకరాల్లో అలెగ్జాండ్రియా పార్కు, టీఎస్ఐఐసి, పీపీపీ ప్రాజెక్టున్నాయి. మిగిలిన 1000 ఎకరాలు ప్రస్తుతం టీఎస్ఐఐసి పరిధిలో ఉన్నాయి. వ్యాలీలో పరిశ్రమలకు కేటాయించిన భూములు 100% సద్వినియోగమయ్యాయి. కేటాయించిన భూమిలో గడువు మేరకే పరిశ్రమల నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ నిర్మించినవన్నీ పర్యావరణ అనుకూల నిర్మాణాలే. కాలుష్యం మచ్చుకైనా కనిపించదు. ప్రతి పరిశ్రమ తనకు కేటాయించిన భూమిలో 33% మేరకు మొక్కల పెంపకం చేపట్టడం వల్ల ఎటువైపు చూసినా పచ్చదనం వికసిస్తుంటుంది. 15 years జర్నీలో వీ హ్యావ్ సీన్ సమ్ 15 కంపెనీస్ సక్సెస్ఫుల్గా మూవ్ అవటము, అలాగే 50 ఏదైతే ఇంక్యుబేషన్ యూనిట్స్ కింద వచ్చారో, స్టార్టప్స్ కింద వచ్చారో దాంట్లో నుంచి సక్సెస్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం జరిగింది. పార్క్ ఉద్దేశం ఏదైతే మేము ప్రమోట్ చేసుకున్నామో అది వీ హ్యావ్ అచీవ్డ్. అండ్ ఇంటర్నేషనల్లీ ఐకేపీ నాలెడ్జ్ పార్క్కి గుర్తింపు వచ్చింది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి, లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే సపోర్ట్ అనండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనండి, బోర్డు సపోర్ట్ అనండి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, లోకల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్స్ వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పార్క్ని ఇంటర్నేషనల్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. చాలా అకాడమిక్ పార్క్స్తో పోల్చుకుంటే ఇది బిజినెస్ డ్రివెన్గా కమర్షియల్ ఏరియాస్లో చాలా పార్క్స్ దీని నుంచి ఇనిషియేటివ్ తీసుకుని, ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా పార్కులు కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ కమర్షియల్లీ సక్సెస్ఫుల్ పార్క్ కింద పేరు కూడా రావడం జరిగింది. జీనోమ్ వ్యాలీలో భారీగా పరిశోధనలు, ఆవిష్కరణలు సాగుతున్నాయి. ఇక్కడి బయోటెక్ పరిశ్రమల్లో మనుషులు, పశువులకు ఉపయోగించే వ్యాక్సిన్లు ఉత్పత్తవుతాయి. బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించే వ్యాక్సిన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సరఫరా అవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, కరువులో సిరులు పండించే విత్తనాల ఉత్పత్తిపైన పరిశోధనలు చేస్తున్నారు. ఆ కృషికి ప్రతిఫలంగానే బయో ఆసియా సదస్సులో ఏటా జీనోమ్ వ్యాలీ పురస్కారాలు పొందుతోంది. యూరోపియన్ యూనియన్ సహా అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్కు గుర్తింపు పొందింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటి వరకు వివిధ సంస్థలు 10,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాయి. ఏటా ఇక్కడి నుంచి 2,000 కోట్ల రూపాయల మేరకు ఔషధాలు ఎగుమతవుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి వరల్డ్ క్లాస్ బయోటెక్ సెంటర్గా దీన్ని స్థాపించాము. ఇది మొత్తం 1000 ఎకరాల్లో అభివృద్ధి చేశాం మేము. ఇందులో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఫార్మా రిలేటెడ్ ఫార్ములేషన్స్కి ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మన ఇండియాలోనే ఇది ప్రఖ్యాతిగాంచిన
రీసెర్చ్ సెంటర్గా పేరుగాంచింది. బయోటెక్ పార్కులో మొత్తము ఇప్పటివరకు మేము 647 ఎకరాలు ఫార్మా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చాము ఫార్మా ఫార్ములేషన్స్కి. ఇంకా కూడా కంపెనీలు కొత్త కంపెనీలు ఇంటర్నేషనల్ మల్టీ ఎంఎన్సీ కంపెనీస్కి కూడా మాకు ఇవ్వడానికి ల్యాండ్ అవైలబుల్గా ఉంది. జీనోమ్ వ్యాలీ స్థాపించాలన్న ఆలోచన మన పాలకులకు ఎందుకొచ్చింది? వివరాల్లోకి వెళితే ఔషధ రంగంలో హైదరాబాద్కు 5.5 దశాబ్దాల చరిత్ర ఉంది. 1961లో బాలానగర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 819 ఎకరాల్లో ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఔషధాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి ఎనలేని ఖ్యాతి తెచ్చింది. అప్పట్లోనే ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో 7,000 మందికి ఉపాధి కల్పించింది. ఈ సంస్థను స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, భారీ ఎత్తున పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. అలా హైదరాబాద్ దేశ ఔషధ రంగానికే కేంద్ర స్థానంగా మారింది. ఈ రంగానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో 1999లో అప్పటి ప్రభుత్వం జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాఫ్ట్వేర్ రంగానికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ పేరు పొందినట్లు ఔషధ రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందాలనే ఉద్దేశంతో నాటి పాలకులు దీనికి జీనోమ్ వ్యాలీ అని పేరు పెట్టారు. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం. మొత్తం ఈ సైట్లో 7.5 acres అండి ఏపీఐసి అలాట్ చేసింది మాకు ఈ 7.5 కాకుండా 8.5 acres అదర్ సైడ్ వేరే సైట్ కూడా ఉంది. దీనిలో మొత్తం 3 మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్స్ వస్తున్నాయి. ఒకటి సిఫ్లోస్పోరిన్స్, ఇంకొకటి అంకాలజీ అని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, ఒకటి కంట్రాస్ట్ మీడియా అని చెప్పేసి అది డయాగ్నోస్టిక్ అట్లో వాడతారు. ఇండియాలో మాది సెకండ్ ఫెసిలిటీ అవుతుందండి. సో అదర్ దాన్ దట్ ఏపీఐసి సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కానీ వాటర్ కానీ అదర్ రిసోర్సెస్ దే ఆర్ వెరీ వెల్ సపోర్టెడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ఇన్ దిస్ ఏరియా. మాకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ వైజ్ కానీ ఇంకేమైనా అదర్ డెవలప్మెంట్స్ వైజ్ కానీ రోడ్స్ కానీ అదరు అన్ని పవర్ మాకు డెడికేటెడ్ పవర్ లైన్ కావాలన్నా పవర్ లైన్ ఇచ్చారు. సో సపోర్ట్ వైజ్ వెరీ ఎక్సలెంట్ సార్. హైదరాబాద్ లో పారిశ్రామిక వాడలు కిక్కిరిసిపోవటం వల్ల జీనోమ్ వ్యాలీ స్థాపించడానికి అప్పటి ప్రభుత్వం నగర శివారు ప్రాంతాలను పరిశీలించింది. శామీర్పేట మండలంలోని తుర్కపల్లి, కొల్తూరు, లాల్గడి, మలక్పేటలో మొదటి దశలో 600 ఎకరాల్లో జీవ ఔషధ పరిశోధన, శిక్షణ తయారీ సంస్థలు సమూహంగా దీన్ని ప్రారంభించారు. భారత్ బయోటెక్, షాపూర్జీ, పల్లోంజీ, ఐసీఐసీఐ, అమెరికాకు చెందిన అలెగ్జాండ్రియా సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి. అటు ప్రభుత్వం పరంగా కానీ ఇటు టీఎస్ఐఏసిసి పరంగా కానీ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. దే ఆర్ ఎక్స్టెండింగ్ ఆల్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విత్ రిగార్డ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ రోడ్స్ అండ్ లైట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవరీ మోర్ థింగ్, I want to just focus on some suggestions to the government of Telangana. Just we are now about 40 to 45 industries have already taken up here for production, and moreover more other industries. Pfizer company also acquired 50 acres. Niper also 50 acres they have acquired. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఇంకా మళ్ళీ పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. సో వీఆర్ 100% వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ది కేసీఆర్ సార్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. And then furthermore, TSIACC under the guidance of Mr. Vijay Bhaskar Reddy, they are helping, and they are helping also in future also. జీనోమ్ ఏర్పాటు అంత సులభంగా జరగలేదు. అప్పట్లో శామీర్పేట మండలంలోని గ్రామాలు గుట్టలతో నిండి ఉండేవి. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వాటన్నింటినీ చదును చేసి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. చక్కని రహదారులు నిర్మించింది. మంజీరా నుంచి నీటి సరఫరా కల్పించింది. ప్రత్యేక విద్యుత్ లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేశారు. తరువాత కరీంనగర్, హైదరాబాద్ మార్గమైన రాజీవ్ రహదారికి అనుసంధానం చేశారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ఏర్పడిన తరువాత జీనోమ్ వ్యాలీకి మరింత సౌలభ్యం ఏర్పడింది. రోడ్లు, లైట్స్, నీళ్లు అన్నీ టీఎస్ఐసి ఆధ్వర్యంలో అన్నీ కల్పిస్తాము. అంటే బయట వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడైతే సింగిల్ విండోలో నూతన పారిశ్రామిక విధాన పథకంలో సింగిల్ విండో పథకంలో భాగంగా అన్ని అనుమతులు వితిన్ 15 రోజుల్లో ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి అందరూ ఇక్కడ దీంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అందరూ ఇక్కడ ఈ టీఎస్ఐసిలో తీసుకుంటున్నారు.
1999లో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న నారాయణ్ వకుల్ చొరవతో జీనోమ్ వ్యాలీలో ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్ ఐకేపీ ఏర్పాటైంది. నూతన ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు కోసం ఐకేపీకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 200 ఎకరాలు కేటాయించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా ఖ్యాతి పొందింది. లాభాపేక్ష లేకుండా విజ్ఞానాభివృద్ధికి ఐకేపీ యాజమాన్యం కృషి చేస్తోంది. ఇందులో భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్, జర్మన్, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన 170కి పైగా సంస్థలు పరిశోధన అభివృద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. డ్యూపాంట్, లారస్, యుఎస్ ఫార్మాకోపియా, అదమా వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో కొలువు తీరాయి. ఐసీఐసీఐ సంస్థ సామాజిక బాధ్యత కింద చేపట్టిన నాలెడ్జ్ పార్క్ ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఈ కరకబట్లు ఇక్కడ పెట్టడం వల్ల లోకల్గా కూడా ఎంప్లాయ్మెంట్ రీసోర్సెస్ అన్నిటినీ డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ లోకల్ రిక్రూట్మెంట్ని కూడా ప్రోత్సహించి అక్కడున్న లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ అప్రెంటిస్ ఇక్కడంతా అబ్జర్వ్ చేసి వాళ్ళని ట్రైనప్ చేసేసి ఇన్ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి తీసుకోవాలనే ప్లాన్లో లోకల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అది కాకుండా లోకల్ వెండర్స్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా డెవలప్ చేస్తూ వాళ్ళ రీసోర్సెస్ కూడా పెంచుకుంటూ వాళ్ళ రీసోర్సెస్ యూజ్ చేసుకుంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాము. జీనోమ్ వ్యాలీ ఖ్యాతి మరింత పెంచేలా జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల వ్యవస్థ పేరుతో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కేంద్ర కుటుంబ సంక్షేమం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ వైద్య పరిశోధన మండలి సూచన మేరకు ఈ ప్రాంతంలో 102.69 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. నిర్మాణానికి అవసరమైన 338.58 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పరిశోధనాభివృద్ధి కేంద్రంలో వైద్య కళాశాలలు, పరిశోధన, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఔషధ సంస్థలకు ఉపయోగపడే జీవ వైద్య పరిశోధనలన్నీ జరగనున్నాయి. కేంద్రం తాజాగా నిధులు కేటాయించడం వల్ల త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు కానున్న అభివృద్ధి కేంద్రం అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది. ప్రతిష్టాత్మక ఔషధ విద్య అధ్యయన జాతీయ సంస్థ నైపర్ ప్రాంగణం సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ కంపెనీలు రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు కన్ను పోయి కన్ను ఉన్నా కానీ నన్ను సార్లు చాలా సపోర్టింగ్గా చేసి నాకు ఇక్కడ పని కలిగించారు. ప్లస్ మంచిగా నాకు అన్ని విధాలు సాయం చేసి ఎంతో అంత జీతం ఇస్తారు. మా పిల్లలు మేము పోషించుకోగలుగుతున్నాం. మంచి ఇంగ్లీష్ మీడియం చెప్పగలుగుతున్నాం. మా ఊర్లో చాలామంది దొరుకుతున్నాయి. చదువు లేకున్నా కానీ మేము ఇక్కడ హౌస్ కీపింగ్ లాగా నేర్పిస్తామని ఇట్లా నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి నేర్పిస్తారు. ఫస్ట్ పని హౌస్ కీపింగ్ నేర్పించి లోపల తీసుకెళ్తారు. అంతా నేర్పిస్తారు. చాలామంది మా ఊళ్ళో డెవలప్ అయిపోయారు. లేడీస్ అయితే చాలామంది డెవలప్ అయిపోయారు. టీఏఐసీ వచ్చిన తర్వాత అన్నీ సెటిల్ అయిపోయినట్ట. ఇంకా ప్రతి ఒక్కరు నిరుద్యోగం లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్క హౌస్ కీపింగ్ వాళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఎలాంటి విలేజ్లో ఎలాంటి ఖాళీ లేకుండా ప్రతి ఒక్క పని చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కరకపట్లో అంత ముందుకైతే వ్యవసాయం చేస్తూ ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుంటూ బతికేది, ఊళ్ళో గాలిగా తిరిగేది. ఇప్పుడు కంపెనీ వచ్చినందువల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి సంపాదన అనేది ఆదాయం బాగా సంపాదించడం జరుగుతుంది. ఇప్పుడు వస్తుంది. జీనోమ్ వ్యాలీకి లభిస్తున్న ఆదరణ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. అనుగుణంగా 400 ఎకరాల భూమిని ములుగు మండలంలో కేటాయించనున్నారు. ప్రభుత్వం ఇటీవలే జీవశాస్త్రాల రంగానికి పారిశ్రామిక హోదా కల్పించింది. ఇందులో జీనోమ్ వ్యాలీకి పెద్దపీట వేయనున్నారు. భారీ ఔషధ, బయోటెక్ పరిశ్రమ, వైద్య పరికరాల ఉత్పత్తి, టీకాల తయారీ, నిల్వ పరిశోధనా కేంద్రాలు, సిద్ధాంతీకరణ, న్యూట్రాసూటికల్స్, టిష్యూ బయోలాజికల్స్, బయోసిమిలర్స్ తో కూడిన జీవశాస్త్రాల రంగానికి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం ప్రవేశపెట్టింది. ఫలితంగా జీవశాస్త్రాల రంగానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలకు పారిశ్రామిక విధానం కింద రాయితీలు, ప్రోత్సాహకాలు మంజూరు కానున్నాయి. పరిశోధన, సాంకేతిక రంగాలకు అదనపు రాయితీలు వస్తాయి.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జీవశాస్త్రాల విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, ఇందులో వృత్తి నిపుణుల ద్వారా విద్యార్థులకు శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి చేయనున్నారు. టీకాల నాణ్యత, పరీక్షలకు ఇకపై ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 2020 నాటికి ఔషధ రంగంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి 50,000 కోట్ల రూపాయలకు ఎగుమతులు పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా ప్రత్యక్షంగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. సుమారు 1 కోటి జనాభా, తెలంగాణ సహా చుట్టుపక్కల మరో 3 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు. వీరందరికీ సేవలందించేందుకు హైదరాబాద్లో 20 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక సర్కారీ దవాఖానా ఆశ్రయిస్తున్న ఆ పేదలకు మాత్రం వైద్యం ఎండమావే అవుతోంది. వివిధ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న ఇన్ పేషెంట్ విభాగం రోగులకు సరైన సేవలు అందటం లేదన్న విమర్శలు ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. వారి సంగతి అలా ఉంచితే చిన్న చిన్న సమస్యలతో ఆసుపత్రికి వెళ్తున్న అవుట్ పేషెంట్ల పరిస్థితి అలాగే తయారైంది. భాగ్యనగరంలో నిత్యం 10,000 మంది రోగులు సర్కారీ దవాఖానాల్లో కేవలం ఓపీ సేవల కోసం గంటల తరబడి వేచి చూసే దారుణమైన పరిస్థితి. పోనీ వీరంతా వైద్యం తర్వాత సంతృప్తిగా ఇళ్లకు వెళ్తున్నారా అంటే అది లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవల్లో నెలకొంటున్న జాప్యంపై ఏ అధికారి సమాధానం చెప్పడు, ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోడు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా దక్షిణాదిలోనే ఒకప్పుడు ప్రముఖ దవాఖానగా వెలుగొందిన నిమ్స్, ఏ ఆపద వచ్చినా పేదలకు నేనున్నానంటూ ముందుండే గాంధీ, దక్షిణాదిలోనే అతిపెద్ద పిల్లల వైద్య చికిత్స కేంద్రంగా పేరొందిన నీలోఫర్, ఈ ఆస్పత్రులన్నీ భాగ్యనగరంలో నిత్యం వేల మంది రోగులకు దశాబ్దాలుగా సేవలందిస్తున్నవే. కానీ ఏ ఒక్క ఆస్పత్రిలోనూ అవుట్ పేషెంట్ సేవలకు సంబంధించి మెరుగైన పనితీరు, సౌకర్యాలు లేవు. ఓపీ ప్రారంభమైన గంట తర్వాత కానీ కొన్ని విభాగాల వైద్యులు అందుబాటులోకి రావడం లేదు. చాలా ఆసుపత్రుల్లో ఓపీ సేవలు జూనియర్ వైద్యులతోనే కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారయ్యింది నిజాం వైద్య విధాన పరిషత్ పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు మధ్యస్థంగా ఉంటూ తక్కువ రుసుంతో మెరుగైన వైద్యం అందిస్తుందని నిమ్స్కు పేరు. అందుకే వివిధ రకాల వ్యాధుల చికిత్సకు రాష్ట్రం నుంచి కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోజు 3,000 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తుంటారు. తెల్లవారుజామునే వచ్చి ఆసుపత్రి వద్ద కాపు కాస్తుంటారు. ఉదయం నుంచే భారీ క్యూలైన్లు ఉంటాయి. ఆ లైన్లలో గంటల తరబడి ఓపీ సేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో కాలు పెట్టిన దగ్గర నుంచి వైద్యం అందుకునే వరకు ఒక్కో దశ దాటి ముందుకెళ్లాలంటే సప్త సముద్రాలు ఈదినంత పనవుతోంది. ఓపీ సేవలు అందుకోవడానికి చదువుకున్నవారే నరకం చూస్తుంటే ఇక్కడి పరిస్థితి తెలియని గ్రామీణుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కోసారి వారి వంతు వచ్చేసరికి ఓపీ సేవలు ముగిసిపోతాయి. మరుసటి రోజు వరకు అక్కడే షెడ్లలో తలదాచుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నిమ్స్లో కీలకమైన అనస్థీషియా, కార్డియో, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్ విభాగాల్లో సరిపడ వైద్యులు లేరు. 10 ఏళ్ల కిందట వైద్యులు ఎంతమందున్నారో ఇప్పటికీ అంతే. రహదారి ప్రమాదాలు, ఇతర వ్యాధులకు కీలకమైన న్యూరో విభాగానికి రోజు ఓపీలో 300 మంది వరకు రోగులు వస్తుంటారు. అంతటి కీలక విభాగానికి కేవలం 10 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. వీరిలో శస్త్రచికిత్స చేసేవారు పోను కేవలం 3 లేదా 4 మాత్రమే ఓపీ చూస్తుంటారు. రోజుకి 400 నుంచి 500 ఓపీ ఉండే కార్డియాలజీలో 12 మంది వైద్యులు ఉండగా వారిలో సగం మంది మాత్రమే ఓపీ చూస్తారు. నెఫ్రాలజీ విభాగంలో ఎప్పుడూ రోగుల రద్దీ కనిపిస్తుంది. మూత్రపిండాల సమస్యలతో వచ్చేవారి సంఖ్య రోజు 300 దాటుతున్నా
వారిని చూసే వైద్యులు మాత్రం 6గురే ఉన్నారు. సరిపడే సంఖ్యలో వైద్యులు లేకపోవడం వల్ల వైద్యులపైన విపరీతమైన ఒత్తిడి పడుతోంది. రద్దీ విపరీతంగా ఉండటం వల్ల రోగుల్ని ఓపిగ్గా చూడలేకపోతున్నారు. ఒత్తిడితో శస్త్రచికిత్స సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాల మీదకొస్తుంది. గతంలో నిమ్స్లో వైద్యుడు అశ్రద్ధగా సర్జరీ చేసినందుకు సుదర్శన్ అనే వ్యక్తికి వైద్య నిర్లక్ష్యం కింద ₹1 కోటి చెల్లించాలని జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. నిమ్స్లో ప్రస్తుతం అవసరాల మేరకు కనీసం 500 నుంచి 600 వరకు వైద్యులుండాలి. కానీ వారిలో 0.5% కూడా లేని పరిస్థితి. ఉస్మానియాకు నిత్యం వచ్చే రోగుల సంఖ్య 1500 పైమాటే. సోమ, మంగళవారాల్లో ఈ సంఖ్య 2000కు చేరుతుంది. అందులో 100కు పైగా అత్యవసర కేసులుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చి సమయానికి వైద్యం అందక చనిపోయేవారి సంఖ్య నిత్యం 20 దాటుతోంది. ఇదంతా వైద్యుల కొరతతో జరుగుతున్న ప్రమాదమే. చిన్నా పెద్ద కలిపి ఇక్కడ నిత్యం 150 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఓపీ సేవలు పర్యవేక్షించే కంప్యూటర్ వ్యవస్థ వారంలో 4 రోజులు ఇబ్బందికి గురిచేస్తుంటుంది. 100 ఏళ్లకు పైగా నడుస్తున్నా ఇక్కడ ఇసుమంతైనా అభివృద్ధి కనిపించదు. అడుగడుగునా లంచం. ఇంజెక్షన్ ఇవ్వాలన్నా, ఎక్స్రే తీయాలన్నా ప్రతి పనికి ఒక రేటు. ఇక్కడి లంచాల బాధ ఎంతలా ఉంటుందంటే రోగుల ఆరోగ్య పరిస్థితి కంటే లంచాల కోసం డబ్బులు తేలేక బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. $857 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియాలో 13 విభాగాలు పనిచేస్తున్నాయి. ఆధునిక వైద్య సేవలు అందించే వెసులుబాటు ఉన్న ఆవరణలోని అపరిశుభ్రత అత్యంత దారుణమైన స్థితిలో కనిపిస్తుంది. రోగులను పట్టించుకునే నాథుడే కనిపించాడు. నిత్యం తమ వంతు కోసం వేచి చూసే వందలాది ఓపీ రోగులకు కనీసం తాగునీరు అందే పరిస్థితి లేదు. ఉస్మానియాను వేరే ఆసుపత్రుల ఆవరణలోకి మార్చాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పలుసార్లు ఆసుపత్రిని సందర్శించారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణుల పరిస్థితి ఇలానే ఉంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే గర్భిణులు తమ వంతు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. గాంధీ ఆసుపత్రిది ఇలాంటి దుస్థితే. మౌలిక వసతుల్లో ఉస్మానియాతో పోలిస్తే కొంత మెరుగైన పరిస్థితులు కనిపించినా సిబ్బంది అవినీతి విషయంలో మాత్రం ఇక్కడ దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. అత్యాధునిక వైద్య సేవలకు సంబంధించి మెరుగైన పరికరాలు ఉన్నా అవి మూలన పడ్డాయి. ఈ ఆసుపత్రికి నిత్యం 1200 నుంచి 1500 మంది రోగులు వస్తుంటారు. ఇందులో అత్యవసర కేసులు ఉంటాయి. కానీ కింది స్థాయి సిబ్బంది వారి డబ్బు అవసరాలు తీర్చుకోకుండా రోగులకు సేవలందించారు. ఓపీ సేవలు ముందుగా పొందాలంటే ఇక్కడి సిబ్బంది చేతులు తడపాల్సిందే. దీనిపై ప్రజల నుంచి ఎంత ఆందోళన వ్యక్తమైనా పరిస్థితుల్లో మార్పు మాత్రం రావట్లేదు. న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియో, థైరాసిస్, ఎండోక్రానాలజీ, యూరాలజీ వంటి విభాగాల వద్ద రోజుల పాటు పడిగాపులు కాయాల్సిందే. ఆర్థో జనరల్ సర్జన్, గైనకాలజీ, దంతవైద్య విభాగాల్లో ఓపీ సేవలు అందుకోవాలంటే గంటల తరబడి నిలబడగలిగే ఓపిక ఉండాల్సిందే. కూర్చోవడానికి లేదు, ఏమీ లేదు. లోపలికి వెళ్ళినా డాక్టర్లు చూస్తారు, పంపించేస్తారు. ఏముంది, ఇంతమంది వస్తే కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉండదు. మబ్బులు 5 గంటలకు వచ్చి లైన్ కడుతున్నాం. ఇక్కడ సీట్లు అయినా సరిగా ఇబ్బందే ఉంటుంది. ఆడ నుంచి ఒత్తుకొని రావాలి అందరూ. బాగా లాస్ట్ పోయినాక సీట్లు ఉంటాయి. ఆడ కూడా ఈ లైన్కి వెళ్ళి ఆ లైన్కి తిరగాలి. ఆడ కూడా ఇబ్బందే ఉంటుంది సార్. పోవడానికి బాత్రూమ్ లేవు, డబ్బులు పెట్టాలి, బాత్రూమ్ పోవాలి. కూర్చోడానికి ప్రెగ్నెంట్ మధ్యలో కుర్చీలు లేవు, ఏం లేవాడ. కింద నాలలో కూర్చుంటారు. అందరి దగ్గర ఉంటాయా సార్? డబ్బులు లేకనే కదా ఇక్కడికి వస్తాం మేము. అలాంటప్పుడు అక్కడ 5 రూపాయలు ఇచ్చి అక్కడ పోవాలి, మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి ఇక్కడికి రావాలంటే కుదురుతుందా? చెయ్యి పట్టి కూడా ఇట్లా చూస్తలేరు డాక్టర్ అమ్మలు. ఇట్లా ముట్టుకుంటలేరు. క్యానింగ్ తీయమంటారు, క్యానింగ్ కూడా పట్టుకుంటలేరు. అది ఏందన్నది కూడా మాకు తెలుస్తలేదు. మరి మాకు లేకనే కదా ఇంత దూరం మేము వచ్చేది. ఇంత దూరం వస్తాం, మాకు అస్సలు ఏమి ఉపయోగం లేదు. మరి ఈ పరిస్థితి బాగాలేదు సార్. ఎక్కడ చూసిన చెత్త వాసన నిల్వ రాకుంటుంది. మొత్తం కనిపిస్తలేదు సార్. అందరికి కనిపిస్తలేదు. ఈ వాతావరణానికి లేని రోగాలు కూడా వస్తాయి.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కేవలం హైదరాబాద్లోని కొన్ని ప్రధాన ఆసుపత్రుల కోసం 520 కోట్ల రూపాయలు కేటాయించింది. బోధనాసుపత్రులైన గాంధీ, ఉస్మానియాలకు 100 కోట్ల చొప్పున మంజూరు చేసింది. ఇంత మేరకు నిధులు ఉన్న సేవల్లో మాత్రం అనేక లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. సుల్తాన్ బజార్, పేట్ల బురుజు వంటి ప్రసూతి ఆసుపత్రుల్లో ఒకే పడకపై 2 బాలింతలను, కొందరు బాలింతలను నేలపైన కూర్చోపెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలోని అతిపెద్ద ప్రజాస్పత్రుల దీనస్థితి ఇది. భాగ్యనగరంలోని ప్రధాన ఆసుపత్రుల కోసం ప్రభుత్వం ఏటా 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న అభివృద్ధి విషయంలో మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి ఉండడం మన వ్యవస్థ వెనుకబాటుతనం, జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ప్రజారోగ్య విభాగంపై తక్షణమే దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.